Hi, this is Jabardast Vinod. మీరు ఎంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్కు ఎమ్మెల్సీ రావడంతో కావలి తెలుగుదేశం పార్టీ యాదవ సోదరులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉదయగిరి బిడ్జి సెంటర్లో వారు భారీగా బాణసంచ కాల్చి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏఎం బేకరీ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ భారీగా బాణసంచ కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాతూరు కిష్టుడు బొమ్మ సెంటర్లో భారీగా బాణసంచ కలిసి నినాదాలతో హోరెత్తిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద సోదరులకి మన పేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అందరికీ ఆనందదాయకంగా ఉంది. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పాలిట అనే దానికి ఒక నిదర్శనం. ఈరోజు బీసీలు బలహీన వర్గాలకి పదవులు కట్టుబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ముఖ్యంగా ఈరోజు నిదర్శనం ఒక బీసీ నాయకుడిగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బీదా రవిచంద్ర గారికి రెండోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడానికి దీనికి ఒక నిదర్శనం. అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కేక్ కట్ చేయడం జరిగింది. దానికి మేము మద్దతు తెలుపుతున్నాం. మరెన్నో పదవులు మా ఎమ్మెల్యే గారికి, అలాగే రవిచంద్ర గారికి, అలాగే మస్తాన్ రావు గారికి కూడా రావాలని చెప్పని ఆశిస్తూ కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ యాదవ్ సోదరులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి రవిచంద్రకి రెండోసారిగా ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మన బిఎంఆర్ గారు బీదా మస్తాన్ రావు గారికి కూడా రాజ్యసభ్యుగా ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీరందరూ చాలా చాలా ఉన్నత పదవులు స్వీకరించాలని మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచన మేరకు మేమందరూ కలిసి చాలా ఆనందదాయకంగా కేక్ కట్ చేసి చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ నమస్తే. గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పేద రవిచంద్రుడికి ఎమ్మెల్సీ ఇవ్వటం రెండోసారి చాలా మంచి విషయం. పార్టీ కష్టాల్లో ఉన్నట్టుండి నాయకునికి అండగా నిలబడి పార్టీ గుర్తు పెట్టుకొని ఎమ్మెల్సీ ఇవ్వటం, మినిస్టర్ చేయటం, మినిస్టర్ కూడా రాబోయే రోజుల్లో మినిస్టర్ కూడా అవుతాడు ఖచ్చితంగా. అదేవిధంగా గౌరవనీయులైన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరెన్నో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా చాలా ముందంజలో ఉన్నాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా